వెలగపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తన వివాదాస్పద వ్యవహార శైలితో టీడీపీకి ఇబ్బందులు తీసుకొస్తూనే ఉన్నారు. ఈ ఏడాది జూలైలో ఏకొండూరు మండలం ఖమ్మంపాడులో వైసీపీ నాయకుడు పంచాయతీ స్థలం ఆక్రమించి భవనం నిర్మిస్తున్నాడంటూ ఆ భవనం వద్దకు వెళ్లి దాన్ని పడగొట్టాల్సిందేనంటూ ఆందోళన దిగారు. ఉన్న పళంగా భవనాన్ని పడగొట్టలేమని, ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా ఆయన ససేమిరా అంటూ అక్కడే బైఠాయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీనివాస్ను పిలిపించుకుని మందలించారు. ఆ తర్వాత కూడా ఆయన తీరు మారలేదు. పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ సొంత పార్టీ ప్రజాప్రతినిధిని అందరి ముందు దూషించటమే కాకుండా గుడ్డలీడదీసి తంతా అని బెదిరించడంతో ఆ ప్రజాప్రతినిధి సతీమణి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఇక ఈ వివాదం కూడా రాష్ట్ర స్థాయిలో సంచలనం రేకెత్తించింది. తిరువూరు నియోజకవర్గంలో కొందరు తెలంగాణ ప్రాంత వ్యక్తులు అక్రమంగా మట్టి తరలిస్తుండడంపై పత్రికల్లో కథనాలు రావడంతో మీడియా ప్రతినిధులపైన సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన నియోజకవర్గ టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. అప్పటి నుండి సంయమనంతో ఉన్న ఎమ్మెల్యే మంగళవారం ఒక్కసారిగా తన ప్రతాపాన్ని మళ్లీ ప్రదర్శించారు. మద్యం షాపుల వద్దకు వెళ్లి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారంటూ దగ్గరుండి షాపు నిర్వాహకులతోనే ఆయా షాపులకు తాళాలు వేయించారు. ఎవరైనా షాపు తీసేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు అని హుకం జారీ చేశారు. పట్టణంలో ఉన్న షాపుల్ని పట్టణ శివారులో ఏర్పాటు చేసుకోవాలని, బెల్ట్ షాపులు 24 గంటల్లో తొలగించాలని, లేదంటే తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతాననడం షాపు వాళ్లను బెదిరించి దారిలోనికి తెచ్చుకునేందుకే అని టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. మద్యం షాపుల నిర్వహణలో లోపాలు ఉంటే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించాల్సిన ఎమ్మెల్యేనే ఇలా షాపుల మూయిస్తూ దాదాగిరీ చేయడం ఏమిటనే చర్చ నడుస్తుంది. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి ప్రభుత్వం నుంచి షాపులు పాడుకుని అప్పులు చేసి చాలా మంది వ్యాపారంలోకి దిగామని, తమను ఎమ్మెల్యే స్వప్రయోజనాల కోసం ఇలా వేధించడం సరికాదు అని ఓ మద్యం దుకాణ యాజమాని ఆవేదన వ్యక్తం చేశారు.